గత వైకాపా పాలనలో హిందువులను చులకనగా చూశారని, తిరుమలను కూడా అక్రమార్జన కింద మార్చుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి సోదరుడు మంచాల సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం బాపులదొడ్డి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని మహిళలు, భక్తులు బిందెలతో పసుపు నీళ్లు తీసుకుని వచ్చి దేవాలయం మెట్లు, ఆలయాన్ని శుభ్రం చేసి సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ భక్తులంతా కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని వైకాపా పాలనలో కల్తీ చేసి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారన్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ద్వారా లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని నిర్ధారించిందని వారన్నారు. అయితే కొందరు వైకాపా నాయకులు నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ పేర్కొందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎంతో పవిత్రమైన తిరుమలలో లడ్డూలో కల్తీ నెయ్యిని వాడుతున్నారని తేలినా కూడా తాము ఏ తప్పు చేయలేదని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి అహంకారపు మాటల వల్లనే గతంలో వారికి 11 సీట్లే వచ్చాయన్నారు. రాబోయే ఎన్నికల్లో వారికి ఒక్క సీటు కూడా రాదని వారు విమర్శించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. వేల కోట్లని దోచుకున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఆయన సంపాదికి ఏమి కరువైంది? ఉన్నదంతా దోచుకున్నాడు. లాస్ట్కి వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా దోచుకోవడానికి కూడా ఆయన వెనుకాడలేదు. అందుకే ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి 11 సీట్లకే పరిమితం చేసినాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నెయ్యి పట్ల అక్కడ ఏదో ఒకటి కల్తీ జరుగుతుందని ఆ రోజే షీట్ ద్వారా దర్యాప్తు చేస్తే ఈ రోజు అది పట్టబలయ్యి ఈ రోజు వైఎస్ జగన్ పార్టీ నాయకులకు కానీ ఎవరికి ఈ రోజు మాట్లాడే హక్కు కూడా లేదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎవరైనా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డు కూడా వీళ్ళు ఇలా అభివర్తం చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యం అని నేను మన రాష్ట్ర ప్రజలు నేను వేడుకుంటున్నా. ఈరోజు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకలానికి కోట్లాభివృద్ధుల అవినీతికి పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క పరకామణి కేసులో డాలర్ల దొంగతనం చాలా చిన్నగా కనిపిస్తుంది. కావని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ ఎవరు కూడా ఈ తప్పుని క్షమించరు. ఇది ఘోరాతి ఘోరమైనటువంటి నేరం. ఈ నేరానికి ఆయన ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే, ఖచ్చితంగా అనుభవిస్తారు. ఈ రోజు ఆయన నమ్ముకున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, వాళ్ళ యొక్క వైసీపీ నాయకులు అందరూ కూడా జైల్లో ఉన్నారు. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతి భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి విషయంలో తిరుపతిలో ఈరోజు వెళ్ళండి, తిరుపతికి పోతే ఎంత స్వచ్ఛమైనటువంటి నీతితో తయారు చేసినటువంటి లడ్డులు ఈరోజు మనకు దొరుకుతున్నాయి. ఎందుకంటే గతంలో మేము చూసాం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లడ్డు కొనుక్కొని వస్తే ఒక రోజు కంటే ఎక్కువ రోజు ఉండేది కాదు, మరుసటి రోజుకి పాడైపోయేది. ఈ రోజు వారం రోజులు పెట్టినా ఆ సువాసనలో కానీ ఆ తాజాతనంలో కానీ ఎలాంటి మార్పు లేకుండా ఈరోజు స్వచ్ఛమైనటువంటి నెయ్యితో తయారు చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ చూసిన ఈ రోజు తిరుపతిలో చేసినటువంటి పరిపాలన, అక్కడ చేసినటువంటి సౌకర్యాలను చూసి సాక్షాత్తు వాళ్ళ పార్టీ నాయకులైనటువంటి రోజా గారే మొన్న వైకుంఠ ఏకాదశికి పోయి బ్రహ్మాండంగా జరుగుతుంది, ఇలాంటి వైకుంఠంలో సాక్షాత్తు వైకుంఠంలో అడుగుపెట్టినటువంటి అనుభూతి నాకు కలిగిందని చెప్పి ఆమె మెచ్చుకునిందంటే గతంలో అలాంటి సౌకర్యాలు ఏవీ లేవని చెప్పి మనకు తీర్థతెల్లం అవుతుంది. అదేవిధంగా అంబటి రాంబాబు గారు కూడా అదే విషయం తెలియజేస్తున్నారంటే వైసీపీ నాయకుల యొక్క ప్రవర్తన, వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులే